మీకు అది వినపడాలి. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి అందరికీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనపూర్వకంగా వేల అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నన్ను నేను పరిచయం చేసుకుంటానండి. నా పేరు ఎస్ఆర్ స్వామి. నేను ఆర్టీసీలో పనిచేసేవాడిని అండి. బస్సు యాక్సిడెంట్లోనే నా ఎడమకాలు దెబ్బతిని ఆర్టీసీలో నుంచి బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ 5-6 ఇయర్స్ నుంచి ఒక 200 acres కంప్లీట్ చేశాను. అయితే మా ఫ్రెండ్ హైదరాబాద్ అండి, అతను నన్ను హైదరాబాద్ పిలిపించి ప్రజలందరికీ ఉపయోగపడే ఒక చక్కటి కార్యక్రమాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఇక్కడ లాస్ అన్న పదానికి అర్థం లేదు. ప్రతి ఒక్కరికి లక్షల రూపాయల అమౌంట్ సేవ్ చేసుకునేటటువంటి ఒక చక్కటి పథకం ఇది అని చెప్పి దీని వివరాలు చెప్పగానే నేను విని సంతోషించి ఎస్, ఇది ఎవరికీ నష్టం లేదు, ప్రతి ఒక్కరికి ఉపయోగకరం కాబట్టి తీసుకోవడం జరిగిందండి. దాని గురించి ఒక 10 నిమిషాలు చెప్తాను అండి. ఆయన తీసుకోవచ్చా? ఇది నో ప్రాబ్లం. ఏమండి, మాకు గోల్డ్ అంత ఆస్తి ఉందండి, ఏదో దేవుడు ఇచ్చింది, నేను కష్టపడింది, చాలా ఆస్తి ఉంది, నాకు ఈ పథకం వర్తిస్తుందా? బ్రహ్మాండంగా వర్తిస్తుంది. 78,000 రూపాయలు మనకి సబ్సిడీగా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుందండి. సో మన ఏపీ నుంచి ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లోనూ ఈ సోలార్ అనే సిస్టాన్ని గ్రాండ్గా ప్రమోట్ చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, అద్దంకి ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా ఈ సోలార్ని గ్రాండ్గా ప్రమోట్ చేయడం జరుగుతుందండి. దీని వివరాలు ఏంటయ్యా అంటే, ఈ పథకం సూర్యాగర్ యోజన పథకం. దీని రూపకర్త మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ఒక రూపకల్పన చేసి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రుడికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందండి. నేను రిజర్వేషన్ అనేది లేకుండా, క్యాస్ట్ అనేది లేకుండా, ఉద్యోగస్తుడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, బీదవాడు కావచ్చు, అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక సూర్యాగర్ యోజన పథకాన్ని నేను ప్రవేశపెట్టాను. అందరూ అర్హులే దీనికి. దీనికోసం 78,000 కోట్ల బడ్జెట్ని నేను కేటాయించుకోవడం జరిగింది. 78,000 కోట్ల బడ్జెట్ని ప్రధానమంత్రి గారు ఈ సూర్యాగర్ యోజన పథకానికి కేటాయించడం జరిగింది. దీనివల్ల 25 సంవత్సరాలు కరెంటు బిల్ అనేది ఉండదు. కరెంటు బిల్ అనేది గణనీయంగా తగ్గిపోద్ది. నెక్స్ట్, రూపాయి తీసుకోకుండా మనం ప్రతి ఒక్కరికి ఈ సూర్యాగర్ యోజన పథకం ద్వారా సోలార్ పెట్టడమే కాకుండా 78,000 ఫ్రీగా సబ్సిడీ ఇద్దాం. ఏమండి, 2,20,000 రూపాయలు. ఇదేంటండి, 2,20,000 రూపాయలు మేము ఎక్కడ తీసుకొచ్చి కడతామండి? పైసా కట్టక్కర్లేదు ప్రస్తుతం. ఈ 2,20,000 రూపాయలతోటి మనం 3 kV సోలార్ సిస్టాన్ని మనం పెట్టుకోవడం జరుగుతుందండి. దీనికి 78,000 సబ్సిడీ వస్తుంది. నెక్స్ట్ మిగిలింది ప్రతి జాతీయ బ్యాంకు లోన్లు ఇవ్వడం జరుగుతుందండి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ SBI, యూనియన్ బ్యాంకు, SBI, కెనరా బ్యాంకు, అంతేకాదండి బజాజ్, శ్రీరామ్, ఈ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు కూడా దీన్ని చాలా గొప్పగా దీనికి ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. మరి 78,000 సబ్సిడీ వస్తుందండి.
2,20,000 ఎక్కడి నుంచి వస్తాయండి? మనకి బ్యాంకు లోన్ వస్తుంది. మామూలు లోన్ కన్నా ఈ ప్రధాన మంత్రి సూర్యాఘర్ యోజన పథకానికి చాలా స్పీడ్గా వితిన్ 2-3 డేస్లోనే మనకి లోన్ ఇవ్వటం జరుగుతుందండి ప్రతి చోట. ఓకే, మరి ఎలాగండి? లోన్ అంటే ఏంటి? తెలుగులో అప్పు. మరి దీన్ని ఎట్లాగా మనం తీర్చుకోవడం జరుగుతుందండి? అప్పుడు ప్రధానమంత్రి గారు తన ముఖ్యమైనటువంటి ఆఫీసర్స్ని కూర్చోబెట్టి, లోను అనేది భారం కాకూడదు ప్రజలకి. ఈ లోన్ అనేది అబ్బా ప్రతి నెల మేము చచ్చిపోతున్నారా బాబు ఈ లోన్ కట్టకుండా అన్నటువంటి ఫీలింగ్ ఎవరికి రాకూడదు. వాళ్ళు నెల కట్టేటటువంటి కరెంటు బిల్లు కన్నా తక్కువ ఉండాలి. కాబట్టి మీరు పెట్టే మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంత ఈజీగా ఉండేటట్టు పెట్టండి అని ప్రధానమంత్రి గారి సూచన మేరకు ఆఫీసర్లు నెలకి 1,300 అండి. కరెంటు బిల్లు కట్టే బదులు ఈ లోన్ అమౌంట్ కట్టుకుంటాం 1,300. ఇది ఏమన్నా అధికమైనటువంటి భారం కాదు కదండి. అయితే సోలార్ 35 సంవత్సరాలు దీని లైఫ్ టైం, ఇంకొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే మేము చూడమనుకోండి, మా బిడ్డలో ఆడబిడ్డలో అనుభవిస్తారు దీని యొక్క ఫలితాలు. కరెంటు గురించి మీకు నేను చెప్పాల్సినంత టోని కాదు.